హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాజ్. ఈరోజు మలై బాదుషా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చిట్టి చిట్టి మలై బాదుషాలు చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా రాఖీ స్పెషల్గా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. రండి చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు మలై వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మైదాని తీసుకొని ఒకసారి జల్లించుకుందాం. మైదాని జల్లించుకొని ఇప్పుడు ఈ మలై మొత్తము మైదాలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. చూడండి, ఇలా చేయితో మొత్తం పిండిలో మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇంకా పడుతుంది మైదా పిండి, అందుకని ఇంకొక 1/2 కప్పు వరకు అయితే మైదా పిండిని వేసుకున్నాను. మనం కలిపేటప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చిటికెడంతా వంట సోడా అయినా బేకింగ్ సోడా అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే వంట సోడా వేసుకున్నాను. వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కాకుండా కాస్త లూజ్గానే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చేతితో బాగా నొక్కేసుకొని క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. ఇలా చేతితో నొక్కుతున్నప్పుడు మాత్రం చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుంది కదా పిండి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు నొక్కేసుకొని క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు అయితే పక్కకు ఉంచేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. 2 కప్పుల వరకు అయితే షుగర్ వేసుకున్నాను. అలాగే 2 కప్పుల వరకు వాటర్ కూడా వేసుకున్నాను. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే నాకు కరెక్ట్గా సరిపోతుంది. మేము ఎక్కువ స్వీట్ తింటాం కాబట్టి 2 కప్పుల షుగర్కు 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఈ షుగర్ అంతా ఒకసారి బాగా కరిగించుకోవాలి. షుగర్ మొత్తం కరిగించుకోవాలి. షుగర్ అనేది పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, షుగర్ కరిగితే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ కరిగింది కదా, దీంట్లోకి ఫ్లేవర్ కోసం 2-3 యాలకులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోకి చిటికెడంతా ఫుడ్ కలర్ ఇష్టం ఉంటేనే వేసుకోవాలి, లేదంటే లేదు. నేనైతే కొంచెం చిటికెడంతా వేసాను. వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మరగనిచ్చాను. ఇలా మరిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతికి బంకలాగా అంటుకుంటే సరిపోతుంది. పాకం ఏం రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా ఆపేసుకొని స్టవ్ పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము పిండిని చూసేసుకుందాం. క్యాప్ తీసి చూడండి, ఒక 2 సార్లు ఇలా చేతితో నొక్కుతూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్దలుగా తీసుకుంటూ, బాగా పెద్ద సైజు కాకుండా చిన్న ముద్దలుగా తీసుకుంటూ ఇలా చేయితో 2 చేతుల మధ్యలో ఇలా నలుపుతూ మధ్యలో వేలుతో నొక్కాలి. చిట్టి బాదుషాలు కాబట్టి ఇలా నొక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నొక్కాలి. ఎందుకంటే కరెక్ట్గా నొక్కలేదనుకో అది రౌండ్గా వచ్చేస్తాయి, బాదుషాల్లాగా రావు. కరెక్ట్గా మధ్యలో వేలైతే నొక్కేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి కదా. ఇలా రెడీ అయిన వాటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ ఏం బాగా వేడెక్కొద్దు. వేడెక్కిందంటే కరెక్ట్గా ఫ్రై అవ్వవు. కొంచెము గోరువెచ్చగా కాగానే వెంటనే ఒక్కొక్కటిగా తీసి వేసేసుకుందాం. బాదుషాలని అన్నిటినీ కూడా ఇలా ఒక్కొక్కటిగా సపరేట్గా వేసుకుందాం. ఎందుకు ఇలా అంటే కలిపి వేస్తే ఒక చోట అతుక్కుంటాయి అనేసి ఇలా సపరేట్గా ఒక్కొక్కటిగా వేసుకున్నాను. ఇలా వేసుకొని కాస్త వేడి తగిలేదాకా అలాగే వదిలేయాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని చూడండి, ఇవి కిందికి ఉన్నాయి కదా, ఇప్పుడు పైనకి తేలాయి కదా. తేలిన తర్వాత ఇంకొక వైపుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాస్త కాలిపోయినాయి కదా. ఇంకాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూనే అంటే తిప్పుతూ ఆ వైపుగా ఈ వైపుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి.
చూడండి ఇప్పుడు గోల్డెన్ కలర్లో మంచిగా కాలిపోయినాయి కదా. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అన్నిటిని కూడా వేసుకొని షుగర్ సిరప్లోకి డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుందాం. చిట్టి బాలుషాలు వేసుకొని ఒకసారి షుగర్ సిరప్ మొత్తం పట్టుకునేలాగా బాగా కలుపుకుందాం. ఇలా అన్ని వైపులుగా కూడా బాగా పట్టించాలి. పట్టించేసి ఇప్పుడు క్యాప్ పెట్టి ఉంచేసి మళ్ళీ స్టవ్లో ఇంకా మిగిలినవి ఉన్నాయి కదండి బాలుషాలు, వాటిని కూడా కాల్చుకుందాం. అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ కడాయిలోకి కాల్చుకుందాం. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే వీటిని తీసి పాకంలోకి వేసుకోవాలి. ఇవి ఇప్పుడు పర్ఫెక్ట్గా కాలినాయి. బాగా కాలకపోతే అంత బాగుండవు, లోపల పిండి పిండిగా ఉంటాయి. అందుకనేసి కానీ ఇది ప్రాసెస్ మొత్తము సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసిన వాటిని కూడా షుగర్ సిరప్లోకి వేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇది ఇలాగే క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు ఏం కాదండి, ఇలా ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టి ఇలాగే వదిలేద్దాం. నైట్ అంతా ఇలాగే వదిలేయాలండి పాకంలో. నెక్స్ట్ డే మనం క్యాప్ ఓపెన్ చేసి చూస్తే చూడండి చిట్టి బాలుషలు, మలై బాలుష చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటి తిన్నామంటే మరీ అడిగి మరీ తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.